అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తులారాశి వారికి మరో 2 రోజులలో 5 శుభవార్తలు వినబోతున్నారు. చుట్టూ కూడా ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోను తులారాశి వారు ఒంటరిగా చూడండి. ఎందుకంటే మీరు వినబోయే 5 శుభవార్తలు మీకు చాలా ముఖ్యమైనవి. ఒంటరిగా చూడమని ఎందుకు అనవలసి వచ్చింది అంటే వీడియోలో చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా మీ పక్కన ఉన్న మీ శత్రువులు ఏ అక్షరంతో స్టార్ట్ అవుతారో అది కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరొక్కసారి చెప్తున్నాను, వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు తులారాశి వారు అయితే వీడియోను చూడండి. ఇక తులారాశి వారు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు, మరొక 2 రోజులలో వారు వినాలి అనుకుంటున్న శుభవార్తలు ఏమిటి అని కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలుస్తాయండి. వీడియోని మాత్రం ఎవరు కూడా లేనప్పుడు ఒంటరిగా ఉండి సీక్రెట్గా చూడండి. తులారాశి వారు ఎప్పుడైనా కానీ చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తులారాశి వారు ఏదైనా కానీ మనస్సులోనే ఉంచుకుంటారు. ఇప్పుడు మీరు ఎవరైనా తులారాశి వారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క సీక్రెట్స్ కనుక చెప్పారు అంటే కనుక వారు యొక్క సీక్రెట్లు ప్రాణం పోయినా బయట పెట్టరు. అంత నమ్మకం ఉన్న వ్యక్తులు అన్నమాట తులారాశి వారు. ఇక జీవితంలో మంచి స్థితికి వెళ్ళడానికి ఎంతో కష్టపడతారు. ఇక అంతేకాకుండా ఏదైనా ఒక పనిని కనుక వీరికి అప్పచెప్పితే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా అస్సలు నిద్రపోకుండా ఆ పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యే వరకు కూడా వారి యొక్క ఛాయశక్తుల ప్రయత్నం చేస్తారనమాట. కాకపోతే వీరి దగ్గర ఉన్న ఒకే ఒక వీక్నెస్ పాయింట్ ఏమిటంటే కనుక తులారాశి వారికి కాస్తంత కోపం అనేది ఎక్కువ అని చెప్పుకోవచ్చు. మిగతా రాశుల వారందరికీతో పోల్చుకుంటే తులారాశి వారికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి వల్ల శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారనమాట. మీరు యొక్క మాటను గుర్తుపెట్టుకోండి. ఏ పరిస్థితుల్లో మీకు కోపం వచ్చినా కానీ తన కోపమే తన శత్రువు అనే మాటను మాత్రం గుర్తుపెట్టుకోండి. వీరి యొక్క కోపం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే చాలా తారా స్థాయిలో ఉంటుందన్నమాట. వీరి యొక్క కోపం ఎవరి మీద అయితే వీరి కోపం వస్తుందో ఆ కోపం వల్ల ఎవరి మీద అయితే వీరికి కోపం వస్తుందో ఆ కోపం వల్ల ఖచ్చితంగా ఎదుటివారు బలవాల్సిందే. అంటే తప్పు లేకుండా అయితే అసలు కోప్పడరు. ఎదుటివారు తన విషయంలో ఏదైనా తప్పు చేశారు, దానివల్ల కనుక వీరు ఏదైనా కానీ ఒక నష్టం జరిగింది అంటే మాత్రం ఆ నష్టాన్ని వీరు తట్టుకోలేరన్నమాట. దానివల్ల వారికి విపరీతమైన కోపం వచ్చి అవతల వాళ్ళ మీకు ఒక నరకాన్ని చూపిస్తారని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి తెలిసిన వారు ఎవరైనా కానీ తులారాశి వారికి కోపం తెప్పించకుండా ఉంటే అది చాలా ఉత్తమమైన మార్గం అన్నమాట. ఎందుకంటే ఆ యొక్క కోపం తెప్పించే ప్రయత్నం చేసిన వారికి ఏదైనా ఒక నష్టం కలిగించే ప్రయత్నం చేసినా కూడా వారు తారాస్థాయిలో రెచ్చిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. తులారాశి వారు బోలా శంకరుడితో సమానమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బోలా శంకరుడి దగ్గరికి మనం వెళ్ళి మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి స్వామి, మమ్మల్ని ఈ పాపాల నుంచి కాపాడండి స్వామి, మమ్మల్ని చల్లగా చూడు స్వామి అని చెప్పి మనం ఆ బోలా శంకరుడి దగ్గరికి వెళ్ళి మన తప్పొప్పులన్నిటినీ కూడా ఒప్పుకొని స్వామి వారిని క్షమించామని అడిగాము అంటే ఆ బోలా శంకరుడు వెంటనే క్షమించేస్తాడు. అడిగిన కోరికలన్నీ కూడా తీర్చేస్తాడనమాట. అదే విధానంగా తులారాశి వారు కూడా వారి దగ్గరికి వచ్చి తప్పు చేసిన వాళ్ళు నా వల్లే మీకు నష్టం జరిగింది, నన్ను క్షమించు అని చెప్పి అడిగితే మాత్రం వెంటనే క్షణం ఆలోచించకుండా పాతవన్నీ కూడా మనసుల్లోనే పెట్టుకోకుండా గతాన్ని మర్చిపోయి చాలా ఈజీగా వారిని క్షమించేస్తారు అని చెప్పుకోవచ్చు అనమాట. వీరు ఒక్కొక్కసారి ఖచ్చితంగా ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా ఒక వస్తువు వారిది అని చెప్పి అనుకునే దానికోసం ప్రయత్నం చేస్తే కనుక ఆ వస్తువు ఖచ్చితంగా వారిది అవ్వాల్సిందే. అంత గట్టి ప్రయత్నాన్ని అయితే చేస్తారనమాట. ఆర్థికంగా తులారాశి వారు చాలా నష్టపోయారు ఇప్పటివరకు. కానీ ఇప్పటి నుంచి వారికి ఎటువంటి నష్టాలు జరగవు. ఎందుకంటే వారి యొక్క గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉంది కాబట్టి ఆర్థికంగా కానీ వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ తులారాశి వారికి ఎటువంటి నష్టాలు జరగబోవు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక వీరు వినాలి అనుకుంటున్న ఆ శుభవార్తలు ఏమిటంటే కనుక అందులో మొదటి శుభవార్త, వీరి ఇంట పెళ్లి బాజాలు అనేటివి మోగబోతున్నాయన్నమాట. ఈ పెళ్లి బాజాలు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే కనుక తులారాశి వారు ఎవరికైతే వివాహం అనేది జరగలేదో, ఎవరైతే వివాహం కోసం ప్రయత్నాలు జరుపుతున్నారో వారికైతే ఇప్పుడు మంచి మంచి సంబంధాలు కుదిరి వారి ఇంట పెళ్లి చూపులు అనేటివి జరిగి పెళ్లి బాజాలు మోగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇది వారికి నిజంగా చాలా చాలా పెద్ద శుభవార్త అనమాట.
ఇక అంతేకాకుండా వారు కోరుకున్న వ్యక్తులను పెళ్లి చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎవరైతే లవర్స్ ఉన్నారో ఆ లవర్స్ కూడా కోరుకున్న వ్యక్తులు ఒకరికొకరు ప్రేమించుకొని ఉంటారో వారికి ఒకరికొకరు అర్థం చేసుకొని వారి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా తొలగిపోయి వారి యొక్క వివాహం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి వీడియోని అస్సలు కూడా స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే మీరు ఏ పరిహారాలు చేసుకుంటే మీకు ఇంకా మంచి శుభ ఫలితాలు అనేటివి కలుగుతాయో, మీరు చేస్తున్న పనులలో నష్టాలు జరగకుండా ఉంటాయో అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇక తులారాశి వారికి ఎందుకంటే ఎవరు పక్కన కూడా ఉండనప్పుడు ఈ వీడియో చూడండి. ఈ శుభవార్త ఎవరు పక్కన లేనప్పుడు ఒంటరిగా ఉండి మాత్రమే చూడండి అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే కనుక, మీ శత్రువులు ఎవరైతే ఉంటారో వారు మీరు ఎప్పటికీ కూడా మా శత్రువులు అని చెప్పి గమనించారనమాట. వీళ్ళు మన వాళ్ళే కదా, మన శుభవార్తలన్నీ కూడా వీరితో పంచుకుందాము అని చెప్పి అనుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మీకు జరగబోయే శుభవార్తలు, మీకు జీవితంలో మీరు ఎదురు చూసే శుభవార్తలు జరుగుతున్నప్పుడు ఈ శత్రువులు వారి వెన్నంటే ఉంటారు కాబట్టి వారు ఆ శుభవార్తలు జరగకుండా ఆపేస్తారనమాట. అంతేకాకుండా ఆ కార్యాలలో అంటే ఆ శుభకార్యాలు జరుగుతున్నాయో ఏదో ఒక అవమానాలు అనేటివి చేస్తారనమాట. కాబట్టి జరిగే శుభవార్తలు మీ జీవితంలో జరగాలి అనుకుంటే మీరు ఈ వీడియోను ఒంటరిగా చూడండి అని చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక మీకు చిరకాల శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే కనుక అది ఆర్ అనే లెటర్తోనే స్టార్ట్ అవుతుంది. ఆ ఆర్ అనే లెటర్తో ఉన్న ఆ వ్యక్తిని మాత్రం మీరు ఎంత దూరంగా పెడితే అంత మంచిదన్నమాట. ఇక వీరు వినాలి అనుకున్న రెండవ శుభవార్త ఏమిటి అంటే కనుక నూతన గృహం. అవునండి, తులారాశి వారు ఎవరైతే ఒక గృహాన్ని నిర్మించాలని అనుకుంటున్నారో, ఎవరైతే ఒక స్థలం తీసుకొని ఆ స్థలంలో నూతన గృహాన్ని నిర్మించాలని అనుకుంటున్నారో వారైతే ఖచ్చితంగా ఈ మార్చి నెలలో దానికైతే ఒక మంచి డెసిషన్ అయితే తీసుకుంటారని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో నూతన గృహాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటారు అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఖచ్చితంగా వారికి 100% సక్సెస్ అయితే అవుతుంది. నూతన గృహ ప్రవేశం చేసే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఇక మూడవ శుభవార్త ఏమిటి అంటే కనుక అనారోగ్య సమస్యలు. ఇప్పటి వరకు తులారాశి వారు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడి ఉన్నారో, దీర్ఘకాలిక ఇబ్బందులు మాకు ఇవి తగ్గవు అని చెప్పి ఎవరైతే భయాన్ని పెట్టుకొని ఉన్నారో ఆ అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టి భవిష్యత్తులో రాకుండా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది కూడా మీకు నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే తులారాశి వారు ఎక్కువగా నలుగురితో గడిపే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు మానసిక అశాంతి అనేది తగ్గిపోతుంది అనమాట. నలుగురితో కలవటం, నలుగురితో మాట్లాడడం, నలుగురికి దగ్గరికి వెళ్ళి కూర్చోవడము, కాసంత టైం స్పాట్ చేసుకోవడము, ఇవన్నీ చేయడం వల్ల కూడా మీకు అనారోగ్య సమస్యలు అనేటివి కూడా పూర్తిగా తగ్గిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత నాలుగో శుభవార్త ఏంటంటే ల్యాండ్ సమస్యలు. భూమికి సంబంధించి కొన్ని రకాల సమస్యలతోటి ఇప్పటి వరకు మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలనుకుంటే కనుక తులారాశి వారికి ఇప్పుడు ముఖ్యంగా ఇష్ట దైవం అంటే దుర్గాదేవి పూజించుకోవడం, వెంకటేశ్వర స్వామిని శనివారం పూజించుకోవడము, గురుదక్షిణమూర్తి ఆరాధన చేసుకోవడం మీకు ఈ ల్యాండ్ సమస్యలు తొలగిపోతాయి. ఇప్పుడు వినాలి అనుకుంటున్న శుభవార్తలు నాలుగో శుభవార్త అదే అనమాట. ల్యాండ్ సమస్యలు, కోర్టు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, కోర్టు సమస్యలతో ఎవరైతే బాధపడ్డారో వారందరికీ కూడా ఈ ల్యాండ్ సమస్యలు అనేటివి పూర్తిగా పోయి వారి యొక్క ల్యాండ్ వారికి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉందన్నమాట. ఇక ఐదవది ఏంటంటే కనుక కెరియర్ పరంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నమాట. అంటే తులారాశి వారు ఎవరైతే కెరియర్ పరంగా ఆలోచిస్తూ ఉన్నారో, ఎవరైతే మా కెరియర్ బాగుండాలని, మా భవిష్యత్తు బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు, వారికైతే మాత్రం కొత్త ఆలోచనలు వచ్చి కెరియర్ పరంగా కొత్త ఆలోచనలతోటి ఆర్థికంగా అభివృద్ధి జరిగి మంచి నిర్ణయాలు తీసుకొని వారికంటూ ఒక పొజిషన్ని ఏర్పరచుకుంటారు. కెరియర్ పరంగా ఒక మంచి స్థాయిలో సెటిల్ అవుతారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ 5 శుభవార్తలు ఏంటో, మొదటిది మీ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతాయి. రెండవది నూతన గృహప్రవేశం అనేది చేస్తారు. మూడవది అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పడతాయి. నాలుగవది ల్యాండ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్ సమస్యలన్నీ కూడా పూర్తిగా పోతాయన్నమాట. ఇక ఐదవది కెరియర్ మరియు ఆర్థికంగా మంచి అభివృద్ధి జరిగి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు జీవితంలో ఒక మంచి కెరియర్లో ఉంటారని చెప్పుకోవచ్చు.
తులారాశి వారికి కోపం అనేది కొంచెం ఎక్కువ. దీనివల్ల ఏంటంటే శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారనమాట. వీరి యొక్క మాటను గుర్తుపెట్టుకోండి. ఏ పరిస్థితుల్లో కూడా మీ కోపం వచ్చినా కూడా తన కోపమే తన శత్రువు అన్న మాటను మాత్రం గుర్తుపెట్టుకోండి. వీరి యొక్క కోపం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే చాలా తారస్థాయిలో ఉంటుందన్నమాట వీరి కోపము. వీరి యొక్క కోపం అంటే ఎవరి మీద అయితే వీరికి కోపం వస్తుందో ఆ కోపం వల్ల ఖచ్చితంగా ఎదుటివారు బలవాల్సిందే. తప్పు లేకుండా అయితే అసలు కోప్పడరు. ఎదుటివారు తన విషయంలో ఏదైనా తప్పు చేసి దానివల్ల గనక వీరికి ఏదైనా కానీ ఒక నష్టం జరిగింది అంటే మాత్రం ఆ నష్టాన్ని వీరు తట్టుకోలేరన్నమాట. దానివల్ల వారికి విపరీతమైన కోపం వచ్చి అవతలి వారికి ఒక నరకాన్ని చూపిస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక కాబట్టి తులసిన ఎవరైనా కానీ తులారాశి వారికి కోపం తెప్పించకుండా ఉంటే అది చాలా ఉత్తమమైన మార్గం అన్నమాట. ఎందుకంటే ఆ యొక్క కోపం తెప్పించే ప్రయత్నం చేసిన వారికి ఏదైనా ఒక నష్టం కలిగించే ప్రయత్నం చేసినా కూడా వారు తారాస్థాయిలో రెచ్చిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా తులారాశి వారు బోలా శంకరుడితో సమానం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బోలా శంకరుడి దగ్గరికి మనం వెళ్ళి పలానా మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి స్వామి, మమ్మల్ని పాపాల నుంచి కాపాడండి స్వామి, మమ్మల్ని చల్లగా చూడండి స్వామి అని చెప్పి మనం ఆ బోలా శంకరుని దగ్గరికి వెళ్ళి మన తప్పు ఒప్పు చెప్పుకుంటే చాలు, అన్ని కోరికలు నెరవేరుస్తాడు.